Dare to dream big. At Sun, we make it reality. ఆడపిల్ల జీవితంలో అమూల్యమైన తొలి రాత్రి నాకు మాత్రం విచిత్రంగానూ విషాదంగానూ మారిపోయింది. అర్ధరాత్రి గడిచిపోయినా నా భర్త రాలేదు. ఆయన ఎక్కడికి పోయారో ఏమయ్యారో ఎవరికీ అంతు చిక్కలేదు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? వెరీ గుడ్ జోక్. ఇక్కడికి కొత్తగా వచ్చింది నువ్వే. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? నాది. నువ్వు పెళ్లి చేసుకున్నది మా అన్నయ్య. పెళ్లి కొడుకు రాకుండా ఈ రాత్రంతా వృధా అయిపోతుందని తెలిసింది. అందుకే న్యాయం చేద్దామని వచ్చాను. ఈ ఒక్క రాత్రి పోగొట్టుకున్నా పర్వాలేదు. పొందవలసిన రాత్రులు ముందెన్నో ఉన్నాయి. రోజులు గడుస్తున్నాయి. పెళ్లి జరిగిన మరుక్షణంలో మాయమైన నా భర్త జాడ ఏమీ తెలియలేదు. ఒకరోజు శేషు నా గదిలోనికి ప్రవేశించి, వెరీ గుడ్ న్యూస్ డియర్, ఈనాటి నుంచి నువ్వు నాదాని. నోర్మోయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మీ అన్నయ్య గారికి తెలిస్తే? తెలుస్తుందన్న ప్రశ్నే లేదు. అన్నయ్య ఆస్తితో పాటు ఈ అందాన్ని కూడా నాకు వదిలేసిపోయాడు. అందుకే నేను అందుకోవాలని వచ్చాను. ఏమిటి నువ్వు అనేది? ఈ గాజు ఉండవలసింది ముత్తైదువే కానీ భర్తను పోగొట్టుకున్న వాళ్ళకి కాదు. అవును, నువ్వు విధం. ఏమైంది చూడండి నాన్న, ఈ నష్ట జాతకాల ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి అన్ని అశుభాలు జరుగుతున్నాయి. అన్నయ్య ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. చూడండి ఉత్తరం. జబ్బుతో మంచం మీద ఉన్న మావగారు పిలవగానే ఆయన గదిలో అడుగు పెట్టాను. మావయ్య, సీత, పచ్చగా ఉండాల్సిన నీ బ్రతుకి చిచ్చు పెట్టాను. నీకు చేసిన అన్యాయమే నా గుండెల్లో పోటుగా మారి నన్ను వేధిస్తుందమ్మా. అదంతా నా దురదృష్టం మావయ్య, మీరేం బాధపడకండి. లేదమ్మా, నేను చేసిన అన్యాయమే నీకు దురదృష్టమైంది. నా కొడుకున్న లోపం తెలిస్తే నలుగురు నవ్వుతారని, అది తెలియకుండా ఉంచాలని వాడు వద్దన్నా వినకుండా నిన్ను కట్టబెట్టా. వాడు సంసార జీవితానికి పనికిరాడమ్మా. సీత, నీకు జరిగింది పెళ్లి కాదమ్మా, అది నా పరువు నిలబెట్టుకోవాలనే ప్రయత్నం, నా మర్యాద కాపాడుకోవాలనే తాపత్రయం. అంతేనమ్మా, అంతే. నేను కోరుకునేది వేడుకునేది ఒక్కటే. పేద కలలాంటి ఆ పెళ్లి మర్చిపో. మరో మనిషికి ఇల్లాలిగా నిలిచి నువ్వు కలకలలాడుతూ ఉండాలి. నీ పొట్టు, గాజులు, పువ్వులు శాశ్వతంగా ఉండాలి. అప్పుడేనమ్మా, అప్పుడే నా పాపానికి పరిహారం, నా ఆత్మకు శాంతి. కన్నవారిని కట్టుకున్న వారిని పోగొట్టుకున్న నేను ఒంటరిగా మిగిలిపోయాను. తర్వాత ఒంటరితనంలో బ్రతికే నా మీద అడ్డు ఆపు లేని శేషు అనేక ప్రయత్నాలు చేశాడు.
గమ్యం తెలియక వెళ్తున్న నాకు రైల్లో క్యాబరే డాన్సర్ రాణి పరిచయం ఉంది. నా కథ విని నా మీద జాలిపడి బ్రతికేందుకు ఆధారం కల్పిస్తానంది. పబ్లిసిటీ ఆర్టిస్ట్ సుందరం దగ్గర నాకు పని ఇప్పించింది. కొత్త జీవితం ఆరంభించాలని, గతాన్ని మర్చిపోవాలని అనితగా పేరు మార్చుకుని అతని దగ్గర చేరాను. ఒకనాడు వృత్తిరీత్యా విశాఖపట్నం వెళ్ళాను. ఆ రాత్రి హోటల్లో మరి అదో మీ రూమ్కి వెళ్ళిపోండి. ఫోటోలకు పోజులు ఇచ్చేదానివి పెద్ద పతివ్రతల కబుర్లు చెప్పడం. ఎంత దారుణం! సుందరం అంత పని చేశాడా? అతను ఇంత నీచుడని నేను ఊహించలేదు. సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు? తెగిన గాలిపటాన్ని ఎక్కడనే ఉంది. ప్రస్తుతం సామాను స్టేషన్ ఉన్నాయి. స్టేషనా? చూడు లలిత, నాకు తెలిసిన వర్కింగ్ గర్ల్స్ హాస్టల్ ఉంది. అక్కడ ఉండడానికి ఏర్పాటు చేస్తాను. ఉద్యోగ విషయం తర్వాత ఆలోచిద్దాం. పద. హాయ్, ఈమె లక్ష్మి, స్టెనోగా పనిచేస్తారు. ఈమె సరోజ, టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేస్తారు. ఈమె పద్మ. వీళ్ళంతా ఇక్కడ వర్కింగ్ గర్ల్స్. సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తించే వీళ్ళు వర్కింగ్ గర్ల్సా? చాలా విచిత్రంగా ఉంది. పోలీసులు రైడ్ చేస్తున్నారు, మనం పారిపోవాలి. పారిపోవాలని ప్రయత్నించదు. వేషాల వేకి అందరూ వేరక్కండి. నేనా? ఎందుకు? ఎందుకు కోర్టులో చెప్తాను. ఆ విధంగా తప్పు చేయకపోయినా పరిస్థితులు, వాతావరణం నన్ను దోషిని చేశాయి. ఏ పాపం ఎరుగని నేను ఆ పతితుల మధ్య ఉన్న నేరానికి నన్ను దోషిగా నిర్ణయించి అరెస్ట్ చేశారు. మర్నాడు కోర్టులో నేను చెప్పిన నిజాన్ని మిగిలిన ఆడపిల్లలందరూ బలపరిచారు. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా గుర్తించి విడుదల చేసింది. అయితే ఆ రాత్రి నేను కారులోంచి బయటికి తోసింది ఎవరు? నా సాక్ష్యం కారణంగా శిక్ష పడ్డ రాణి నా మీద పగబట్టింది. నా అంతు చూడమని మనుషుల్ని పంపింది. ఆ రోజు రాత్రి వాళ్ళు నన్ను తీసుకుని వెళ్తుండగా తప్పించుకునే ప్రయత్నంలో బయటపడ్డాను. మరి నా భార్యగా నటించాలని ఎందుకు నిర్ణయించుకున్నావు? ఆ మర్నాటి ఉదయమే మెలకు వచ్చిన నాకు ఎక్కడున్నానో అర్థం కాలేదు. పక్క గదిలో పడుకున్న మిమ్మల్ని చూడగానే అది మీ ఇల్లు అని అర్థమైంది. నా ఊహల్లో నిలిచిన మీ దగ్గరే చేరటం భగవంతుని నిర్ణయంగా అనిపించింది. మీ భార్యగా మెలగాలని, మీ నీడలో మిగలాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాను. ఇప్పుడు చెప్పండి, నాకు జరిగిన పెళ్లి విధి చేతిలో బొమ్మల పెళ్లిగా మారిపోగా ఆ పాపిష్టి వాళ్ళు నా బ్రతుకుతో ఆటలాడగా నేను పారిపోవడం తప్ప? చిక్కుల్లోనూ చీకట్లోనూ పరిగెత్తి అలసిపోయి ఆఖరికి నా ఆశను ఊహను చేరుకున్నప్పుడు అక్కడే బ్రతకాలనుకోవడం తప్ప అందుకు నేను కల్పనగా మారడం నేరమా? నేను చేసింది మంచో చెడు నాకే తెలియడం లేదు. అది నేరమే అయితే నా నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోండి. ఈ దౌర్భాగ్యాల్ని ఒక కల్పనగానే మర్చిపోండి. క్షమిస్తే మీ పాదాల దగ్గర కాస్త చోటు ఇవ్వండి, కాస్త చోటు ఇవ్వండి. కల్పన,
కథ సుఖాంతమైందనుకుంటున్నావా? ఎప్పటికీ కాదు. కానివా ఎవరు? గుర్తుపట్టలేదా? నేను శేషుని. నువ్వు బ్రతికి ఉన్నావా? నా కోరిక నెరవేరకుండా ఎలా మరణిస్తాననుకున్నా? శేషు, రఘురాం, అనవసరంగా అడ్డురా. నా పంతం పట్టుదల నీతో కాదు. మిస్టర్ రఘురాం, పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి ప్రయత్నించు. ఇది రివాల్వర్. దీనికి మనస్సు, మంచితనం ఉంటాం. అతి తేలిగ్గా ప్రాణం తీస్తుంది. అడుగు ముందుకు వేశావో జాగ్రత్త. తాళం వేస్తుంది. వేరే దాట్లేదా?
రఘురాం, తప్పించుకోవాలని ఎంత ప్రయత్నాలు చేయకు. నా పగ నీ మీద కాదు, దాని మీద. ఎక్కడ దాన్ని పిలుస్తావా లేదా? మిస్టర్ రఘురాం, మర్యాదగా దాన్ని పిలుస్తావా లేదా? పిలువు. ఒక ఉదయంలో నా హృదయంలో